ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషార్థంకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వైవాహిక సమస్యలకి కారణమైనటువంటి గ్రహాల కలయిక ఏంటి, ఎటువంటి గ్రహాలు సప్తమ స్థానంలో ఉంటే తీవ్రమైనటువంటి వైవాహిక సమస్యలు ఇస్తాయి, అలాగే వివాహ పొంతన చేసినప్పుడు పాయింట్స్ అన్నీ బాగున్నాయి అనుకున్న తర్వాత కూడా ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలాగే పాయింట్ బేస్ సిస్టమ్ ద్వారా మనకి ఆశించినటువంటి ఫలితాలు ఎందుకు రావట్లేదు, ఇలాంటి విషయాలు కొన్ని తెలియచేస్తాను. అయితే ముఖ్యంగా 7th హౌస్ని ప్రధానంగా తీసుకుని అందులో ఉండేటువంటి ప్లానటరీ ప్లేస్మెంట్ మీద ఎక్కువగా ఈరోజు నేను కొన్ని పాయింట్స్ని చెప్తాను. మ్యారిటల్ కంపాటబిలిటీ కావచ్చు, మ్యారిటల్ హ్యాపీనెస్ అంటాం, వైవాహిక సౌఖ్యం, దానికి చాలా హౌసెస్ని చూడాలి, జైమిని పద్ధతిలో కూడా స్టడీ చేయాలి. అయితే ఇక్కడ 7th హౌస్ని ప్రధానంగా తీసుకుని అందులో ఉండవలసినటువంటి గ్రహాలు ఎలా ఉంటే వాళ్ళ మ్యారీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఏ గ్రహాలు ఉంటే కొంత ప్రాబ్లమేటిక్ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది అనేవి తెలియజేస్తాను. అయితే నేను ఎప్పుడూ చెప్పేటట్టుగా వివాహ పొంతన అనేది కేవలం మనం ఒక ఐడియా తెచ్చుకోవడానికి, కాబోయే భార్యలు అయితే భర్తలు అయితే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎటువంటి వాళ్ళు రాబోతున్నారు అని తెలుసుకోవడం ఒక ఐడియా తప్ప, వివాహంలో దోషం ఉంటే, ఉదాహరణకి డైవర్స్ ఉంటే డైవర్స్ క్యాన్సిల్ అయిపోవడము, ఇలాంటివి పరిహారాల ద్వారా జరగవు. ఈ అపోహను ముందు తొలగించుకోవాలి. నా వీడియోలో ఎప్పుడూ నేను చెప్తూ వస్తున్నాను, వివాహ పొంతన అనేది కేవలం మనం రాబోయేటువంటి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎటువంటి వ్యక్తి రాబోతున్నారు జీవితంలోకి అని తెలుసుకోవడానికి మాత్రమే ప్రధానంగా మనం దీన్ని ఉపయోగించాలి. అదేవిధంగా ఒక అబ్బాయి జాతకం తీసుకున్నట్టయితే ఆ అబ్బాయికి ఎటువంటి మ్యారీ లైఫ్ ఉండబోతోంది, ఎటువంటి భార్య రాబోతుంది అనేది ముందుగానే డిసైడ్ అయ్యేవారు జన్మిస్తారు. కాబట్టి మనం ఏదో ఒక అమ్మాయిని తెచ్చి వివాహం చేస్తున్నాము అనుకోవడము అమాయకత్వం. ఇక ప్రధాన స్థానమైనటువంటి సప్తమంలో కొన్ని గ్రహాలని గమనిస్తే చాలా తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నటువంటి వారిని చూడొచ్చు. నేను చూసిన ఎన్నో ఎగ్జాంపుల్స్లో 7th హౌస్లో కొన్ని ప్లానటరీ కాంబినేషన్స్ తీవ్రమైనటువంటి ఫలితాలని ఇస్తున్నాయి. అవేంటి అని కనుక చూసినట్టయితే, మొట్టమొదట ఏ ప్లానెట్స్ వైవాహిక సౌఖ్యాన్ని ఇస్తాయి అనేది చూసినప్పుడు చంద్రుడు, శుక్రుడు, అలాగే దారకారక గ్రహం, వీటిని ప్రధానంగా చూడాలి. చంద్రుడు మనఃకారకుడు, శుక్రుడు వివాహానికి, ప్రేమకి, అనురాగానికి కారకుడు, అలాగే దారకారకుడు వివాహానికి సంబంధించినటువంటి సౌఖ్యాన్ని నిర్దేశించేటువంటి గ్రహము. దారకారక గ్రహము అంటే గ్రహాలన్నింటిలోనూ తక్కువ డిగ్రీలు ట్రావెల్ చేసిన గ్రహం దారకారక గ్రహం. అంటే ఒక వ్యక్తి జన్మించినప్పుడు రాహుకేతువులను పక్కన పెట్టి 7 గ్రహాలని రాసుకుని వాడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నా ఒక్కొక్క రాశిలో అని నోట్ చేసుకుని అన్నిటికంటే తక్కువ డిగ్రీలో ఉన్నటువంటి గ్రహం దారకారక గ్రహం. చాలా ఈజీగా ఎవరికి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో కంప్యూటర్స్ ఉన్నాయి, డిగ్రీలతో సహా కూడా ఇస్తున్నాయి ప్లానటరీ పొజిషన్ని. ఈ విధంగా శుక్రుడు, చంద్రుడు, దారకారక గ్రహాలు చాలా ప్రధాన పాత్రను పోషిస్తాయి సౌఖ్యం విషయంలో, వైవాహిక సౌఖ్యం విషయంలో. ఇక ప్రాబ్లమ్స్ వీటి వల్ల వస్తాయని చూసినప్పుడు రాహువు, కేతువు, రవి, కుజ, శని, అలాగే బుధ గురువులు కూడా ప్రాబ్లమ్స్ని ఇవ్వగలరు. మనం అనుకోవచ్చు బుధుడు సాఫ్ట్ ప్లానెట్, మ్యారిటల్ హ్యాపీనెస్ ఉంటుంది అని. అలాగే గురువు కూడా శుభగ్రహం కాబట్టి సప్తమంలో గురువు ఉంటే చాలా మంచి వైవాహిక జీవితం ఉంటుంది అని. కానీ మల్టిపుల్ మ్యారేజెస్ చూసినప్పుడు, అంటే 2 కంటే ఎక్కువ వివాహాలు చూసినప్పుడు, పాడైనటువంటి బుధుడు వివాహానికి సంబంధించినటువంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు 2 కంటే ఎక్కువ మ్యారేజెస్ అవుతూ ఉంటాయి. అలాగే అమ్మాయిల విషయంలో గురువు భర్తృకారకుడు కాబట్టి 7th హౌస్లో గురువు ఉన్నట్టయితే డామినేటింగ్ హస్బెండ్, చాలా హైలీ క్వాలిఫైడ్ హస్బెండ్, అంటే చాలా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం కావచ్చు, మంచి కెరీర్ ఉన్న హస్బెండ్ వచ్చినప్పటికీ కూడా మేల్ ఈగో, పురుషాధిక్యం అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీళ్ళు ఎక్కువగా సఫికేషన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఒక్కొక్క గ్రహము తనదైనటువంటి పాత్రను పోషిస్తుంది 7th హౌస్లో ఉండి. శుభగ్రహాలు 7th హౌస్లో ఉండడం మంచిదే. అందులోనూ శుక్రుడు, చంద్రుడు వంటి గ్రహాలు 7th హౌస్లో ఉంటే చాలా మటుకు మంచి ఫలితాలే ఉంటాయి. శుక్రుడు 7th హౌస్లో ఉండడము వివాహానికి కొంత సమస్యలు ఇచ్చినప్పటికీ అది స్వక్షేత్రం అయినట్టయితే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండవు. అలాగే చంద్రుడు 7th హౌస్లో ఉండి ఒక్క చంద్రుడు మాత్రమే ఉండి ఏ గ్రహ వీక్షణ, ఏ గ్రహంతో కలవకుండా ఉన్నట్టయితే, అంటే ఏ గ్రహ వీక్షణ ఉండకూడదు, ఏ గ్రహంతో కలవకూడదు, అలా ఉన్నట్టయితే వాళ్ళ మ్యారిటల్ లైఫ్ అనేది హ్యాపీగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఏ నక్షత్రంలో ఉన్నారు అనేది కూడా చూడాలి. శుక్రుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు 7th హౌస్లో ఉన్నప్పుడు తీవ్ర గ్రహాల నక్షత్రం ఉండడం కొంత ప్రాబ్లం. అంటే కుజుడు నక్షత్రంలో, కేతు నక్షత్రంలో, రవి నక్షత్రంలో, రాహు నక్షత్రంలో
ఇలాగా పాపగ్రహాల నక్షత్రం ఉండడం కొంత నెగిటివ్ పాయింట్స్గా మనం చూడాలి. ఇక పాపగ్రహాల విషయానికి వచ్చినట్టయితే చాలామంది కుజదోషం గురించి ఎక్కువ భయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే కుజుడు డామినేషన్ని చూపించేటువంటి గ్రహం, మొండి పట్టుదల, తను అనుకున్నదే అవ్వాలి అనేటువంటి ఒక నేచర్ని సూచిస్తాడు కుజుడు. కాబట్టి ముఖ్యంగా అమ్మాయిల విషయంలో డామినేటింగ్ హస్బెండ్ రావడము, తను అనుకున్నదే జరగాలి, తను తప్పు మాట్లాడుతున్నా తను అనుకున్న దాన్నే సమర్థించాలి అనేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి భర్త రావడము, ఇటువంటి రిజల్ట్స్ ఉంటాయి. అయితే కుజుడు వల్ల ఎప్పుడూ కూడా డైవర్స్ అవ్వదు. డైవర్స్ అవ్వాలంటే రవి యొక్క పాత్ర ఉండి తీరాలి. అయితే కుజుడు తీవ్రగ్రహం కాబట్టి కొంత పౌరుషంగా మాట్లాడటము, చేయి చేసుకోవడము, ఇటువంటి లక్షణాలు కూడా ఇస్తాడు, ముఖ్యంగా అమ్మాయిల కనుక సప్తమంలో కుజుడు ఉన్నట్లయితే. ఇక రవి విషయానికి వచ్చినట్టయితే రవి డామినేషన్, ఈగో, ఫాల్స్ ప్రెస్టీజ్ వీటిని సూచించే గ్రహం కాబట్టి సెపరేటివ్ టెండెన్సీని ఇచ్చే గ్రహము రవి. అంటే విడిపోవాలి అనే ఆలోచనలు కలిగించేటువంటి గ్రహము రవి. రవి ఉన్నప్పుడే డైవర్స్ అనేది మెటీరియలైజ్ అవుతుంది, వారి జీవితంలో డైవర్స్ అనేది జరుగుతుంది. రవి ఉదాహరణకి సప్తమంలో చాలా బలంగా ఉండడము, పాపగ్రహాల నక్షత్రంలో ఉండడము, ఇవన్నీ కూడా మ్యారిటల్ హ్యాపీనెస్కి మంచివి కాదు. ఉదాహరణకి తులా లగ్నానికి 7 రవి ఉచ్చలో ఉంటాడు, అందులోనే అశ్విని నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం. అటువంటి ప్లేస్మెంట్స్ అన్ని కూడా చాలా ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్స్గా చూడాల్సి ఉంటుంది. రవి కుజులు సప్తమంలో ఉంటే తులా లగ్నానికి ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ని ఎక్కువగా పెంచుతాయి. రాహు విషయానికి వచ్చినట్టయితే రాహు వైవాహిక సౌఖ్యాన్ని ఇవ్వగలడు, ఇద్దరి మధ్య మంచి బాండింగ్, అండర్స్టాండింగ్ ఇవ్వగలడు. అదే సమయంలో ఇద్దరి మధ్య కూడా అపార్థాలు, అలాగే తన జీవిత భాగస్వామిని మోసం చేయడము, ఇటువంటి మనస్తత్వాన్ని కూడా ఇవ్వగలడు రాహువు. రాహువు శుక్రుడింట్లో ఉంటే 7th హౌస్ అయ్యి శుక్రుడిల్లు, అందులో రాహు ఉంటే మంచి ఫలితాలే ఉంటాయి సాధారణంగా. రాహు ఒక్కడు ఉంటే ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. రాహుకేతులు వేరే గ్రహాలతో ఉన్నప్పుడు మళ్ళీ ఆ గ్రహ ప్రభావం తప్పకుండా మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఎక్కువగా ఆశ, గ్రీడ్, జీవితంలో ఏదో సాధించాలని అనేటువంటి తపన ఉండడం వల్ల ముఖ్యంగా అమ్మాయిలకి భర్త నుంచి ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లమే. ఎప్పుడూ కూడా అసంతృప్తితో ఉండడము, రగిలిపోతూ ఉండడము, ఇంకా నేను ఏదో సాధించాలి, ఇంకా నేను వృద్ధిలోకి రావాలి, ఇటువంటి ఆలోచనతో ఎక్కువగా జీవిత భాగస్వామిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కేతు విషయానికి వచ్చినట్టయితే వైలెంట్ ప్లానెట్, అగ్రెసివ్ ప్లానెట్, ఎక్సెంట్రిక్ ప్లానెట్. అంటే జీవిత భాగస్వామి ఎక్సెంట్రిక్ పర్సన్ అయి ఉంటారు, అంటే కొంత తిక్క మనిషి అంటారు చూడండి, అటువంటి మనిషి అయి ఉంటారు. ఎప్పుడు ఎలాంటి ఆలోచన చేస్తారో తెలీదు, ఒక ఆలోచన మీద, ఒక అభిప్రాయం మీద స్థిరంగా ఉండరు, ఆలోచనలు ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి భర్త వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే చంద్రకేతువులు సప్తమంలో ఉంటే చాలా ప్రాబ్లమాటిక్ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. వారు భార్యను కావచ్చు, భర్తను కావచ్చు వదిలేరు, కానీ ఎప్పుడూ కూడా వారి యొక్క బిహేవియర్తో ఈ వ్యక్తికి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడు వారి మూడ్ ఎలా ఉంటుందో తెలియదు. ఒక్కోసారి తీవ్రంగా రియాక్ట్ అవుతారు, విరుచుకుపడతారు, చేయి చేసుకుంటారు, దుర్భాషలు ఆడతారు, ఆ తర్వాత మళ్ళీ చాలా శాంతంగా ఉంటారు, ప్రేమగా మాట్లాడతారు. ఇటువంటి ఆసిలేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ చంద్రకేతువులు సప్తమంలో ఉంటాయి. అలాగే సప్తమంలో ఉన్నటువంటి గ్రహాలు తీవ్ర గ్రహాల నక్షత్రాల్లో ఉండకూడదు, వాటితో కలిసి ఉండకూడదు. ఇంకా కొన్ని ప్రమాదకరమైనటువంటి కాంబినేషన్ చూసినట్టయితే సప్తమంలో రవి రాహువులు, రవి కేతువులు, చంద్ర రాహువులు, చంద్రకేతువులు, రవి కుజ రాహువు, రవి కుజ కేతువు, అలాగే దారకారక రాహువు, దారకారకుడు కేతువు, ఇవన్నీ కూడా వారి యొక్క వైవాహిక జీవితంలో ఎన్నో డిస్టర్బెన్సెస్ని తీసుకొస్తాయి. ఇందాక నేను చంద్రుడి గురించి చెప్తూ, చంద్రుడు ఒక్కడే ఉంటే 7th హౌస్లో చాలా మంచిది, కానీ ఇదే చంద్రుడు కుజుడితో కలిసిన చంద్రకుజులు, చంద్రకేతువులు, చంద్రకుజ కేతు, చంద్రకుజ రాహు, చంద్ర రవి రాహు, చంద్ర రవి కేతు, ఇవన్నీ కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్గా చూడాలి. ఆ గ్రహాల దశ వచ్చినప్పుడు వారి జీవితంలో తప్పకుండా తీవ్రమైనటువంటి వైవాహిక సమస్యలు ఉండి తీరుతాయి. అలాగే వక్రించిన గ్రహాలు 7th హౌస్లో ఉన్నప్పుడు ఎప్పుడు డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఒకరినొకరు తరచూ అపార్థం చేసుకుంటూ ఉండడము, ఒకరినొకరు యాక్సెప్ట్ చేయలేకపోవడము, కాంప్రమైజ్ అవ్వకపోవడము, వీటి వల్ల ఎప్పుడు కూడా చికాకు వాతావరణం అనేది ఉంటుంది వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో. అలాగే అస్తంగత్వం కనుక చెందినట్టయితే గ్రహాలు డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది వారి యొక్క వైవాహిక జీవితంలో. భార్య భర్త గౌరవించడు, భర్త మాట భార్య అంగీకరించదు, ఈ విధంగా ఎప్పుడూ కూడా ఈ అసంతృప్తి అనేది వారిని వేధిస్తూ ఉంటుంది అస్తంగత్వం కనుక చెందితే గ్రహము 7th హౌస్లో.
అలాగే 7th హౌస్లో నీచలో ఉన్న గ్రహాలు సాధారణంగా సెపరేషన్ ఇవ్వవు, కానీ ఇద్దరి మధ్య కూడా బాండింగ్ ఏర్పడడానికి చాలా సమయం అనేది తీసుకుంటుంది. గ్రహాలు ఉచ్చలో ఉండడం కంటే 7th హౌస్లో నీచలో ఉండడం చాలా సేఫ్. ఇక ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ చూసినప్పుడు అందులో రాహువు యొక్క పాత్ర తప్పకుండా ఉంటుంది. సప్తమంలో రాహువు శుక్రుడితో ఉన్న, చంద్రుడితో ఉన్న ఆ ఒక్క కాంబినేషన్ చూడకూడదు. దారకారక పాత్ర, పుత్రకారక పాత్ర, దారపాదము, పంచమారూఢము ఇవన్నీ కూడా సంబంధం కలిగి ఉన్నట్టయితే తప్పకుండా అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు రవి కూడా అక్కడ ఉన్నట్టయితే మ్యారేజ్ అయిన వెంటనే 3 నెలలకి ఎదురు విడిపోదాం అనేటువంటి ఆలోచనలకు రావడము, ఇటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. రవి, కుజ ఇటువంటి ప్లానెట్స్ రాహుతో కలిసి 7th హౌస్లో ఉంటే వారి మ్యారేజ్లో ఎంత త్వరగా వారు లవ్ మ్యారేజ్ చేసుకుంటారో అంతే త్వరగా విడిపోదామనే నిర్ణయాన్ని కూడా వస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా మనము ఒక అబ్బాయి చార్ట్లో కనుక చూసినట్టయితే మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. తల్లిదండ్రులు ఈ అబ్బాయి యొక్క మ్యారీడ్ లైఫ్ ఇలా ఉండబోతోంది అని. అటువంటి ప్లానెటరీ కాంబినేషన్ ఉన్న అమ్మాయి వీరి జీవితంలోకి వస్తుంది. అయితే ఇప్పుడు అందరూ మ్యాచ్ మేకింగ్ చేయిస్తున్నారు. పాయింట్ బేస్ సిస్టంలో ఎన్ని పాయింట్లు వస్తున్నాయి చూసుకుంటున్నారు, షష్టాష్టగా లేకుండా చూసుకుంటున్నారు, సప్తమంలో రాహు లేకుండా చూసుకుంటున్నారు. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా డైవర్స్ సాగడం లేదు. ఈ డైవర్స్ ఎందుకు అవుతుంది అంటే మనము జైమిని పద్ధతిలో స్టడీ చేయకపోవడం వల్లనే. జైమిని పద్ధతిలో దారకారక గ్రహము పాడవకూడదు, దారపాదంలో శుభగ్రహాలు ఉండాలి, పాడవకుండా ఉండాలి. అలాగే ఉపపాదం అనేది పాజిటివ్గా హెల్తీగా ఉండాలి. ఈ కోణంలో చూసినప్పుడు మనకు కంప్లీట్ పిక్చర్ అనేది వస్తుంది. అలా చూడకపోవడం వల్లే చాలా సందర్భాల్లో జైమినిలో చాలా ప్రాబ్లమేటిక్ కాంబినేషన్స్ ఉంటాయి. అటువంటి జైమిని రాశి దశలు నడుస్తూ ఉంటాయి, కానీ వింశోత్తరలో మనకి అంతగా ప్రాబ్లమేటిక్ దశలు కనిపించవు. దానివల్ల వీరిద్దరికి కంపాటబిలిటీ బాగుంది, పాయింట్స్ బాగున్నాయి అని మ్యారేజ్ చేసిన తర్వాత వెంటనే వారికి సమస్యలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే చరకారకత్వాన్ని స్టడీ చేయకపోవడం జైమిని సిస్టంలో. అలాగే నవాంశ విషయానికి వచ్చినట్టయితే చాలామంది ఈ ప్లానెటరీ కాంబినేషన్స్ అన్ని ఓన్లీ నవాంశలో చూసి భయపడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా D1 ఫస్ట్ స్టడీ చేయాలి, తర్వాత D9కి వెళ్ళాలి. ఉదాహరణకి D1లో అంటే రాశి చార్ట్లో ప్రాబ్లమాటిక్ ప్లానెటరీ కాంబినేషన్ ఉంది. ఒక గ్రహము లేదా 2 గ్రహాలు సప్తమంలో కావచ్చు, లేదా వేరే మ్యారేజ్కి సంబంధించిన హౌసెస్ ఆ కాంబినేషన్స్లో ప్రాబ్లమాటిక్ ప్లేస్మెంట్లో ఉన్నాయి. అప్పుడు D9కి వెళ్ళాలి. D9లో కూడా అలాగే ప్రాబ్లమేటిక్గా ఉంటే ఖచ్చితంగా ఆ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా D1 చార్ట్లో పెద్దగా నెగిటివ్ కాంబినేషన్స్ లేకుండా D9లో కొంత నెగిటివ్ కాంబినేషన్స్ కనపడినట్టయితే దాని తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. మ్యారేజ్ బ్రేక్ అవుతుందా లేదా అనేది మనం D1ని చూసి చెప్పాలి తప్ప రాశి చార్ట్ని నవాంశం చూసి డిసైడ్ చేయకూడదు. రాశి చక్రం పర్మిషన్ ఇస్తేనే ఎప్పుడు కూడా డైవర్స్ లేదా వేరే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే నవాంశలో పరాశరుడు చెప్పినటువంటి యోగాలన్నీ కూడా అప్లై చేయకూడదు. గజకేసరి యోగము, చంద్రమంగళ యోగము ఇలాంటివన్నీ కూడా నవాంశలో చూడకూడదు. అవి ఓన్లీ రాశి చార్ట్లో చెప్పబడ్డాయి, D1లో చెప్పబడ్డాయి. అది కూడా లగ్నం నుంచే చెప్పారు. యోగాలు ఎప్పుడూ కూడా చాలా మటుకు పరాశరుడు చెప్పింది లగ్నం బేస్ చేసుకునే చెప్పాడు, రాశి బేస్ చేసుకుని చెప్పలేదు. అలాగే ఈ యోగాల్ని గోచారంలో చెప్పడం అనేది చాలా చాలా తప్పు. ఉదాహరణకి గురుచంద్రులు కలిసి ఉన్న, గురుచంద్రులు పరస్పరం కేంద్ర స్థానాల్లో ఉన్న గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఆ లెక్కను చూసినప్పుడు గురువు 1 సంవత్సరం ఒక రాశిలో ఉంటాడు. చంద్రుడు చాలాసార్లు గురువుతో కలవడము, గురువుతో 4వ ఇంట్లో ఉండడము, 7వ ఇంట్లో ఉండడము, 10వ ఇంట్లో ఉండడం అనేది జరుగుతూనే ఉంటుంది. అంటే ప్రతిసారి వాళ్ళకి గజకేసరి యోగం ఏర్పడుతుందా? కాబట్టి అలా ఏర్పడదు. అందుకే ఈ యోగాల్ని పరాశరుడు చెప్పినటువంటి లగ్నం నుంచి రాశి చార్ట్లో మాత్రమే చూడాలి. ఆ గ్రహాల దశ వచ్చినప్పుడే ఆ ఫలితాలు ఆ జాతకుడు అనుభవిస్తాడు, మంచి కావచ్చు చెడు కావచ్చు. కాబట్టి ఇన్ని కోణాల్లో కనుక మనం అనలైజ్ చేసినట్టయితే తప్పకుండా మ్యారేజ్ అనాలిసిస్ చేసినప్పుడు మనకు క్లారిటీ అనేది వస్తుంది. అయితే ఎప్పుడూ కూడా ఒప్పుకోవలసినటువంటి సత్యం ఏంటి అంటే, ఒక అబ్బాయి జాతకంలో కానీ అమ్మాయి జాతకంలో కానీ మ్యారేజ్లో ప్రాబ్లం ఉంది అంటే ఉంది, మరి రెమెడీస్ ఎందుకండి అని అడుగుతారు. రెమెడీస్ పాటించడం వల్ల కొంతవరకు ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేసే మనోధైర్యం వస్తుంది. వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయి
ఆ ప్రాబ్లం యొక్క తీవ్రతను ఇంకా పెంచకుండా కొంత బ్యాలెన్స్డ్గా ఉండడానికి అవకాశం కల్పిస్తే రెమెడీస్, అంతే తప్ప డెస్టినీని మార్చవు రెమెడీస్. ముఖ్యంగా మ్యారేజ్, చిల్డ్రన్ అంటే వివాహము, సంతానము, ఇటువంటి విషయాల్లో రెమెడీస్ చేయడం వలన అద్భుతాలు జరిగిపోవు. ఉదాహరణకి ఒక వ్యక్తి జాతకంలో విడాకులుండి 2 వివాహాలు ఉన్నాయంటే విడాకులు అవుతుంది, 2 వివాహాలు కూడా అవుతాయి. దాన్ని ఏదో క్యాన్సిల్ చేయడానికి కదలి వివాహము, కుంభ వివాహం చేయడం అనేది అర్థరహితము. అది ఎక్కడా కూడా రిజల్ట్స్ ఇచ్చినట్టు మనకి ఎవిడెన్స్ లేదు. అది మూల సూత్రానికే విరుద్ధము. ఈ విధంగా కొంత ఐడియా తెచ్చుకోవడానికి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో, అబ్బాయిది కావచ్చు, అమ్మాయిది కావచ్చు, అనే కోణంలో అనాలిసిస్ చేయడానికి ఇటువంటి గ్రహాల యొక్క అమరిక అంటే ప్లానటరీ ప్లేస్మెంట్ అనేది మనకి కొంత క్లూస్ ఇస్తాయి. అవి ఏంటి అనేవి కొన్ని ఈ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.